ఈరోజు మన పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైనటువంటి యాదగిరి శేఖర్రావు గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి గారు, రిటైర్డ్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, తర్వాత ఇంకా మిగతా లయన్స్ క్లబ్ మెంబర్స్ కావచ్చు, తర్వాత వివిధ హోదాల్లో చేసినటువంటి అందరూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సార్, పిల్లలకి శుభాశీస్సులు నాన్న. అయితే ఈరోజు ఈ లయన్స్ క్లబ్ అనేది మన పాఠశాలకి రావడం అనేది ముఖ్యంగా మన మండలంలో పనిచేస్తున్నటువంటి వెల్షాల్లో పనిచేస్తున్నటువంటి ఇంగ్లీష్ రమేష్ సార్ గారి వారి యొక్క ఇంట్రెస్ట్తోని మరి మన పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానంతో మన మండలంలో మన స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా వారిని అంటే ఈ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ గారిని కానీ మిగతా అందరినీ కూడా మన పాఠశాలకు తీసుకొచ్చి మన మీద ఉన్నటువంటి అభిమానము మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థానాల్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మనం మన పాఠశాల తరఫున రమేష్ సార్ గారికి, తర్వాత ప్రెసిడెంట్ గారికి, మిగతా అందరి మెంబర్స్ అందరికీ కూడా లయన్స్ క్లబ్ ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు మీ అందరికీ. మరి అది ఈ సంస్థ తరఫున లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు ఏంటంటే విద్యార్థులకు కేవలం ఐఐటి విద్యతో పాటు దీంతో పాటు మోరల్ వాల్యూస్ కూడా నేర్పిస్తారని నేను అనుకుంటున్నా సార్. పిల్లలకి ఏంటంటే విద్యతో పాటు వాల్యూస్ కూడా అవసరం. మనం చదువుతో పాటు మన జీవితంలో మన ఒక వ్యక్తిగా ఎదగాలంటే మనకు ఉన్నత విలువలతో కూడిన విద్య అవసరం. ఈ ఎడ్యుకేషన్తో పాటు మనకు విలువలు కూడా అవసరం, నైతిక విలువలు కూడా అవసరం. మరి అందులో మనకి ఎడ్యుకేషన్ కేవలం ప్రైవేట్ స్కూల్సే కాకుండా ఐఐటి, తర్వాత నీట్ కదా, జేఈ అడ్వాన్స్, మెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కేవలం ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకి అందుతున్నాయి. మరి మాకు అటువంటి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ దానిలో లేదు అనేటువంటి ఆలోచన మీకు రాకుండా వాళ్ళతో పాటు సమానంగా మీరు కూడా ఎవరైతే చదవగలుగుతారో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఇంకా ముందుకు తీసుకురావడానికి మీకు అటువంటి అవకాశాలు గవర్నమెంట్ స్కూల్లో లేవు అని మీరు ఫీల్ కాకుండా మరి మన పాఠశాలలో కూడా మనకు అందజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మీరు విలేజ్లలో కూడా తిరుగుతారు కదా, మీ ఫ్రెండ్స్కి కానీ, తర్వాత ఈ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఉంటుంది కదా, దానిలో కూడా మీరు చెప్పండి మీ పక్క పిల్లలకు కానీ, తర్వాత మీ తల్లిదండ్రులకు కానీ, మీ బంధువులకు కానీ, ఓకేనా, చెప్పి మన పాఠశాలలో కూడా ప్రైవేట్ స్కూల్స్తో పాటు ఐఐటి, జేఈ ఇవన్నీ ఉన్నాయని చెప్పి మరి మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ మన ఎన్రోల్మెంట్ పెంచుకుందాం కదా. ఇది ఒక మంచి అవకాశం మనకి ఇది, ఓకేనా నాన్న. ఒకసారి మరి అందరికీ ధన్యవాదాలు చెప్పండి, మీరు అందరు గట్టిగా క్లాప్స్ ద్వారా.